భ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం శ్రీ సాయిరామ్. హరి ఓం. మనం ఈరోజు మనం భగవత్ స్వరూపులమా, ఆర్ వి గాడ్ అనే విషయం గురించి చర్చించుకుంటున్నాం. ఆదిశంకరాచార్యులు దీని గురించి 10 శ్లోకాల్లో లోక కళ్యాణం కోసం తత్వోపదేశం చేశారు. అదే దక్షిణామూర్తి స్తోత్రముగా ప్రసిద్ధి చెంది అద్వైతం గురించి బోధించారు. అద్వైతం అనగా భగవంతుడు తాను ఒకటేనని, వేరు ఇంకేది లేదని అర్థం. ఆయన శిష్యుల్లో ఉత్తమ శిష్యుడు శ్రీ సురేశ్వరాచార్యులు దక్షిణామూర్తి శ్లోకాలకి వ్యాఖ్యానం రాసి మానసోల్లాసం అని పేరు పెట్టారు. దాని ప్రకారం ఈశ్వరుడు గురువుకి భేదం లేదని, గురుతత్వాన్ని, గురు హృదయాన్ని, గురుస్తోత్రాన్ని వ్యాఖ్యానం చేశారు. ఈశ్వరుడు, గురువు, ఆత్మ 3 ఒకటే అని దాని భావం. కానీ ఒక ఆకారం లేనిదే ప్రజలు నమ్మరు కనుక దక్షిణామూర్తిని చిన్ముద్ర ధరించిన దక్షిణాభిముఖంగా ఉన్న ఒక ఆకారం చూపించారు. అదే జ్ఞానముద్ర. అంటే బొటన వేలు, చూపుడు వేలు కలిపి చూపించారు. మౌనంతోనే ప్రబోధ చేశారు. బొటన వేలు తత్ పదచిహ్నం, తర్జని అంటే చూపుడు వేలు, త్వం అంటే నీవు, రెండూ కలిపిన సంధిలో అసి ఉన్నది. తత్ అది, తం నీవే, అసి అయి ఉన్నావు, అది నీవే అయి ఉన్నావని అర్థం. ఆ విధంగా శిష్యులు సాధన చేశారు. సోహం అన్న, సో అంటే దేవుడు, సహ అంటే అతడు, అహం అంటే నేను, నేనే దేవుడని అర్థం. వేదాల్లో కూడా ఇలాగే చెప్పబడింది. విజ్ఞానం బ్రహ్మ ఋగ్వేదం, అహం బ్రహ్మాస్మి యజుర్వేదం, తత్వమసి సామవేదం, అయమాత్మ బ్రహ్మ అధర్వణ వేదం. అదే అద్వైతం. జాగ్రత్తావస్థలో జీవుడు ద్వైతం అనుభవిస్తాడు, సుషుప్తావస్థలో అద్వైతాన్ని అనుభవిస్తాడు. శంకర భగవత్పాదులు రాసిన మరొక శ్లోకం ఈ విధంగా బోధిస్తుంది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే తురిజం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే నమః. అనగా ఈ ప్రపంచమంతా అద్దంలో కనిపించే బ్రహ్మకు దృష్టాంతం. మనలోని ప్రపంచము అజ్ఞానం వల్ల అద్దములో లాగానే వేరుగా కనిపిస్తుంది. శ్రీ అనగా అనాది అయిన అచింత్యమైన ఒక మాయాశక్తి. అట్టి మాయాశక్తి వల్లనే అనగా భ్రమ కలుగుతుంది. విశ్వాన్ని 2 రకాలుగా విభజించారు ఆయన. అద్దంలో కనిపించే నగరంలాగా ఒక ప్రపంచం, మనలో ఉన్నది అసలు ప్రపంచం. ఈ రకమైన విచారణ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మనకు కూడా 3 కళ్ళు ఉన్నాయంటారు స్వామి. మనం 2 కళ్ళు మూసుకున్న తర్వాతనే ఆ ప్రపంచాన్ని చూస్తాం. ఎక్కువగా 3వ కంటితో చూస్తాం. నిద్రలో సుషుప్తావస్థలో జాగ్రత్తావస్థ వచ్చేసరికి సుషుప్తావస్థలో ఎక్కువగా 3వ కంటితో చూస్తాం. జాగ్రత్తావస్థ వచ్చేసరికి 3వ కన్ను మూసేస్తాం. మాయ కమ్మేస్తుంది. స్వప్నంలో మనం ఎన్నో చూస్తాం. అన్నీ నిజం కాదు. మెలకు రాగానే ఏమీ ఉండదు. కాబట్టి నిరంతర భగవన్నామ స్మరణ ద్వారా మాయాఛేదన జరిగే ప్రయత్నం చేయాలి. మనం చేస్తున్నాం. శంకరాచార్య చెప్పినట్లు మనం బంధంలోనే ఉంటాము. కానీ పారమార్థిక చింతనతోనే తాడును చూసి తామనుకునే భ్రమతో తొలగి ద్వైతం అద్వైతం అవుతుంది. స్వామిని ప్రపంచం ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నిస్తే భౌతిక దృష్టితో చూస్తే ఉన్నట్లు, ఆత్మదృష్టితో చూస్తే లేదన్నారు. దానికి శంకర భాష్యం ఏమిటంటే, శరీరంతో ఉంటే జీవుడు, శరీరం లేక చైతన్యం ఉంటే దేవుడు అన్నారు. కానీ జీవుడు దేవుడు కావడం దేవుడు కావడం లేనే లేదు. జీవుడే దేవుడు, ఈశ్వరుడే తనని తాను విచ్ఛిన్నం చేసుకుని అనేక రకాలుగా మనిషి వలె, చెట్టు వలె, చేప వలె మేనిఫెస్ట్ అయ్యి అంటే రూపాంతరం చెందాడు. స్వామి అనేవారు, ఐ నో ఐ ఆమ్ గాడ్ బట్ యూ డోంట్ నో యు ఆర్ గాడ్. అంటే మనం కూడా దైవంలాగా ప్రవర్తిస్తే, దైవత్వం వైపు ప్రయాణిస్తే, సద్భావనలన్నీ ఆచరణలో పెడితే ఆ స్థితికి వస్తాము. అది సామాన్యం కాదు. మీరు కూడా ఆ స్థితికి రండి అనేవారు స్వామి. ద్వైతం అంటే నీవు వేరు నేను వేరు అనగా విడివిడిగా ఉన్నాము అని అర్థం. ఉపాసన ద్వారా దేవుని చేరాలని అర్థం. విశిష్టాద్వైతం అంటే నీవు వేరు నేను వేరు, అనుభవించేది వేరు అని. రామానుజాచార్య వారి తత్వం శాస్త్ర ప్రకారం శాస్త్రం ద్వారా ఆయన ఏమని ప్రస్థానత్రయం, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత
ప్రతిపాదించారు. ఫైనల్గా మనం అర్థం చేసుకునే విషయం భ్రమను తొలగించుకుని ద్వంద్వరహిత అద్వైతమని అనుకోవాలి. జ్ఞానులు అవతార పురుషుల ఉపన్యాసముల ద్వారా విన్న, స్వామి వ్రాసిన గ్రంథముల ద్వారా తెలిసినవి చెప్పాను. దోషములుంటే మన్నించండి. స్వస్తి. సమస్త లోకా సుఖినో.